అందరికీ నమస్కారం. మారుతి వండర్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వీడియోలో మేము చికెన్ ఫ్రై చేసినాం. అది ఎట్లా చేసినాం ఏంది చూసేయండి. కాకపోతే అన్నీ కలిపిన తర్వాత నేను ఫోటో దించి వీడియో చేసిన. కాకపోతే నేను బయట ఉన్న మా పార్ట్నర్ కలిపేసారు అన్ని మసాలు. అవి ఎలా కలిపి ఏందనే చెప్తూ ఉంటా, చూస్తుండ్రి. ఇవి ఫ్రై చేస్తూ అందులో ఏం వేసినాం ఏంది అనేది మొత్తం చెప్తూ ఉంటాం. అవన్నీ కలిపిన తర్వాత కొద్దిగా ఫుడ్ కలర్ వేసి కూడా కలిపినాం. ముందేలే అది ఆప్షనల్, ఫుడ్ కలర్ వేయడం ఇష్టం ఉంటే లేకుంటే లేదు. ఇంకా ఈ ఫ్రై అవుతూ ఉంటాయి. అవి ఏం వేసినా అందులో ఏందనేది చెప్తా. అయితే ఫ్రై చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో మంట పెట్టుర్రి. ఫుల్ పెడితే తొందరగా అయిపోతుంది, మాడిపోతాయి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి. మేమైతే ఇట్లా ఫ్రై చేసినాం. ఫస్ట్ ఫుల్ పెట్టి ఆయిల్ గరం అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో, ఓకేనా. ఇటు ఫ్రై అవుతున్నాయి. అందులో ఏం వేసామో మొత్తం చెప్తుంటా, చూస్తుండ్రి. 1 కిలో వరకు చికెన్ తీసుకున్నాం. చికెన్ తీసుకొని అందులో రుచి సరిపడేంత ఉప్పు, రుచికి సరిపడేంత కారము, కొద్దిగా పసుపు, ధనియాల పౌడరు వాటిన తర్వాత కొద్దిగా బియ్యం పిండి వేసినాం. బియ్యం పిండి వేసి కొద్దిగా అరచెక్క నిమ్మకాయ పిండి వేసినాము. ఇంకా చూసేయండి. అయితే మొత్తం కలిపిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చిలు కూడా వేసినాం. అన్నీ రుచి సరిపడంత వేయరు. మీరు ఎంత వేసినామని చెప్పలేం కదా. 1 కిలో తీసుకొని మేము చికెన్ అది తీసుకొని ఇట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేస్తూ ఉన్నాం, సరేనా. ఇంకా నేను చేసిన ఫ్రై ఇట్లా వచ్చింది. ఏమంటారు మీరు ఎలా వేస్తారు ఏంటంటే కామెంట్ చేయర్రి. మేమైతే ఇట్లా వేసినాం మీడియం ఫ్లేమ్లో. అన్నీ కలిపి మొత్తం కలిపిన తర్వాత ఒక అరగంట వరకు పక్కన పెట్టేసిన తర్వాత ఆయిల్ వేడైన తర్వాత ఇంకా స్టార్ట్ చేసినాం. ఇట్లా చేసుకుంటున్నాం అండి గల్ఫ్లో వంటలు. ఇంకా నచ్చింది అనుకోని దేవుడే. చికెన్ ఫ్రై అయితే మస్తు సూపర్ అయింది. ఇట్లా ఉన్నది. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయర్రి. ఫుల్ పెడితే అయితే తొందర మాడిపోతాయి కదా, అందుకే మీడియం ఫ్లేమ్లో, ఓకేనా. ఇంకా ఎట్లా ఉంటుంది ఏంది మోసే ట్రై చేసినాము, కానీ మస్తు వచ్చింది. ఏమంటారు? ఒకసారి మీరందరూ ఎక్కువ చేసి ఉంటారు, కాకపోతే మేము మోసే ట్రై చేసినాం. చికెన్ బిర్యానీ దమ్ బిర్యానీ చేసుకుంటాం, కానీ చికెన్ ఫ్రై ఎప్పుడు చేయలేదు. ఇట్లా చేసినాం. ఇక చేసుడేమో కానీ ఈ చికెన్ ఫ్రై చేస్తే ఎంత ఓపిక పడతాను బాబు. టైం చాలా ఓపిక. మెల్లిగా ఫ్రై అయిన దాకా కూర్చోవాలి. ఒక చైర్ వేసుకొని అవి వేసేసి కలుపుకుంటా కూర్చున్నాం. ఇంకా అటు ఆ పిల్లలు వేసి నాకు నేను తీస్తూ ఉంటే వీడు ఆ పిల్లలు వేస్తున్నాడు. అట్లా ఇద్దరం ఓపికగా ఎంతసేపు ఉన్నామో. ఎట్లా అనిపించింది వీడియో? ఏమంటారు చెప్పేసారి. ఇంకా సలహాలు ఉంటే కామెంట్ చేయర్రి. కొత్త విషయాలు తప్పకుండా సబ్స్క్రిప్షన్ కంటుండండి. వీడియోకి మాత్రం తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయం కామెంట్ చేయర్రి. ఇలా ఉంది మా వంటలు ఏంటి అనేది, ఓకేనా. ఇంకా చివరిగా ఇంకో లాస్ట్ ఇస్తామంటే దగ్గరికి వచ్చేసింది. ఇంకా ఎలా ఉన్నది కామెంట్ చేయర్రి. కొత్త విషయం ఉంటే తప్పకుండా సబ్స్క్రిప్షన్ గంట కొట్టండి, లైక్ చేసి షేర్ చేయండి. చివరిగా చికెన్ ఫ్రై ఇలా ఉంది. ఏమంటారు? పూర్తిగా చూసిన వాళ్ళందరూ ధన్యవాదాలు. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.